ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హర్చంద్పూర్ రైల్వే స్టేషన్కు 50 మీటర్ల దూరంలో న్యూ ఫరక్కా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఇంజన్తో పాటు 9 బోగీలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 35 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే వైద్య బృందాలు, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. లక్నో, వారణాసి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ప్రమాద స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. ఆ మార్గంలో వెళ్లే రైళ్లను నిలిపివేశారు. 300 మంది ప్రయాణికుల్ని తరలించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6 బస్సులను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారుల్ని సీఎం ఆదేశించారు. రైలు పట్టాలు తప్పేందుకు గల కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు కోసం ఘటనా స్థలికి ఉగ్రవాద వ్యతిరేక బృందాన్ని పంపారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. రైల్వే ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.